హాయ్ ఫ్రెండ్స్, పట్టా పాస్బుక్ లేకున్నా సరే వ్యవసాయ రుణాలను క్రాప్ లోన్లను అయితే తీసుకోవచ్చు. సో అది ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనము గతంలో చూసుకున్నట్లయితే రైతుకు ఏదైనా అవసరం పడి పంట రుణం తీసుకోవాలి అనుకున్నట్లయితే రైతు దగ్గర ఉన్నటువంటి పట్టా పాస్బుక్ను బ్యాంకులో కుదువ పెట్టి తనఖ పెట్టి పంట రుణం అయితే క్రాప్ లోన్ను తీసుకోవటం జరిగింది. ఒకవేళ రైతుకు ఏదైనా అవసరం పడ్డట్లయితే పట్టా పాస్బుక్ రైతు తీసుకున్నటువంటి లోన్ మొత్తం చెల్లిస్తే కానీ ఆ పట్టా పాస్బుక్ అనేది రైతు చేతికి వచ్చేది కాదు. కొన్ని సందర్భాలలో రైతులు చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కోవటం కూడా జరిగింది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో ఈ యొక్క పట్టా పాస్బుక్ లేకున్నా కానీ పంట రుణాలు ఇచ్చేటటువంటి అవకాశాన్ని అయితే ఒక పోర్టల్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని ద్వారా బ్యాంకులు రైతుల దగ్గర నుంచి పట్టా పాస్బుక్ కానీ టైటిల్ డీడీ కానీ ఏది కూడా తీసుకోకుండానే రైతులకు పంట రుణాలను అందజేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు తీసుకున్నటువంటి లోన్ను సకాలంలో చెల్లించకపోయినట్లయితే రైతు మీద బ్యాంకర్లు ఒత్తిడి తేకుండా ఫస్ట్ వాళ్ళు బ్యాంకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్టర్ యొక్క అనుమతి తీసుకొని రైతు దగ్గర లోన్ వసూలు చేసేటటువంటి ఆ అనుమతిని తీసుకున్న తర్వాతనే రైతు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క లోన్ రికవర్ అయితే చేయాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇది రైతులకైతే చాలా వరకు మేలు జరిగేటటువంటి అంశం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.